స్మరణాద్ అరుణాచలం అంటారు. దర్శనాత్ అభ్రసదసి కాశ్యాంతు మరణాన్ముక్తి. స్మరణాద్ అరుణాచలం, దర్శనాత్ అభ్రసదసి, జననాత్ కమలాలయ అంటారు. అరుణాచలం అనేది దివ్యక్షేత్రము. పంచభూత క్షేత్రంలో తేజోమయమైన అరుణాచలేశ్వరుడు ఒక దివ్యక్షేత్రము. పీత కుచాంబ క్షేత్రము. శంకరాచార్యులు పాదయాత్రగా భారత సంచారం చేసినప్పుడు గిరి ప్రదక్షిణ చేశారని, కొండలో కూడా ఎక్కలేదని. అంటే కొండలో భగవంతుడు ఉంటాడు. అది ఎక్కడ? వేదగిరి, సప్తగిరి, అలా భగవంతుడు కొండలో ఉన్నారు, హిమాలయంలో ఉన్నారు. కొండ రూపంలోనే భగవంతుడు ఉండేది అరుణాచలం. అందుకని స్వామివారు శంకరాచార్యులు కొండ ఎక్కలేదని, ప్రదక్షిణ మాత్రమే చేశారని ప్రతీతి. అంత దివ్యమైన గొప్ప క్షేత్రంలో మన స్వామివారు చాలా కాలం ఉన్నారు. గిరి ప్రదర్శనాన్ని ఇక్కడ స్వామివారు ఆచరించిన క్షేత్రమే. ఇక్కడ ఈ అరుణాచలంలో జటాపారాయణం చేయించాలని స్వామివారు సంకల్పించి, ఏ ఏ క్షేత్రంలో 4 గోపురాలు ఉంటాయో, గాలి గోపురాలు, వేదారణ్యము, చిదంబరము, మధురై, కంచి, వృద్ధాచలం, అలా ఈ 4 గోపురాలు ఉండే దివ్యక్షేత్రంలో జటాపారాయణం జరిపించాలని ఈ అరుణాచల క్షేత్రంలో కూడా స్వామివారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు జరుగుతున్నాయి. అది కార్తీక మాసంలో జరుగుతుంది. అలా ద్రాక్షారామం చూసాం, అక్కడ కూడా 4 గోపురాలు ఉన్నట్టుంది. అక్కడ కూడా అది చేయించాలని. అలా ఈ అరుణాచలంలో మన ఆంధ్రదేశ భక్తులు సమీప కాలంలో ఎక్కువ వస్తున్నారు. మన విష్ణుభట్ల ఆంజనేయ చైతన్యులు మన స్వామివారి గురుభక్తితో ఎక్కడెక్కడో వెళ్ళి, అంటే హరిద్వారు, ఇంకా ఉత్తరదేశంగా వెళ్ళి, కాశీ, అలా వెళ్ళి ఈ భద్రాచలం, ఇంకా అనేక దివ్యక్షేత్రంలో 53 ఉత్సవాలు ఇంతవరకు చేశారు. బృందావనంలో, మథురా బృందావనంలో భాగవత్ సప్తాహాలు, రామాయణం, మన ఆంధ్రప్రదేశ్ పండితుల్ని తీసుకువెళ్ళి అన్ని సౌకర్యాలు చేసి మంచిగా చేస్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక స్పృహ, ప్రేరణ, స్ఫూర్తి భక్తులో కలిగి, తద్వారా అందరికీ కూడా వేదోక్తమైన ఆశీర్వచనాలు లభ్యమై, తద్వారా శతమానం భవిష్యతాయ పురుష అనే విధంగా ఈ కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు, వేద స్వస్తి ఉంటుంది, ఇంకా దర్శమోదక హోమాలు, ఇట్లా ఒక రకరకమైన కార్యక్రమాలు, రుద్ర హోమాలు, చండీ హోమాలు, ఇట్లా ప్రవచనాలు, ఇట్లా మొత్తం సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలితత్వం, నిశ్చలితత్వే జీవన్ముక్తి అన్నారు. అలా జీవన్ముక్తి ప్రదమైన అరుణాచలంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటం ఈ గురు పూర్ణిమ సందర్భంగా, విశ్వావసనామ సంవత్సర గురు పూర్ణిమ సందర్భంగా మన గురువుగారి ఆశీర్వచనంతో ఈ గురువుగారు సంచరించిన ఈ ప్రదేశంలో చేయటం అనేది మహత్తరమైన పూర్వపుణ్య సుకృతము. అందరూ భక్తులందరూ కూడా కలుసుకుని గురువుగారి ఆశీర్వచనము, అతీత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి గిరి రూపంలో ఉంటే మన మహా పర్వతమైన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ మంచిగా ఉండాలని స్మరణాద్ అరుణాచలమైన ఈ అరుణాచలేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర.